దేవుని వాక్యాన్ని మనం శ్రద్ధగా దేవుని మాట్లాడుతున్నాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి అపోస్తలుడైన పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుతున్నారు. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాడు గాని ఎవడు నశింపవలనని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు ఈ ఎడల దీర్ఘశాంతము గలవాడే ఉన్నాడు. ప్రియులారా, చదవబడిన వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు దేవుని వాక్యం స్పష్టంగా మనతో మాట్లాడుతోంది. కొందరు ఆలస్యం అనుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాదు. ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. కొందరు ఆలస్యం అని ఎంచుకున్నట్లుగా ప్రభు తన వాగ్దానాన్ని గురించి ఆలస్యం చేసే దేవుడు కాదు. అనుకుంటున్నారు ఆయన రాకడ ఆలస్యం అవుతుంది, ఆయన నేను ఉండు స్థలంలో మీరు నుండి లాగా మీకు ఒక స్థలం సిద్ధపరచి వెళుతున్నానని చెప్పాడు, ఇంకా ఆలస్యం అవుతుంది అనుకుంటున్నారు. కానీ ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే అక్కడ రాస్తున్నాడు, ఎవడునో నశింపవలనని ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందాలని కోరుచున్నాడట. దేవుని స్తోత్రం చెప్పారు. హల్లెలూయా. ఆయన రాకడ ఎందుకు ఆలోచన చేసుకోవడనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన రాకడ ఎందుకు ఆలోచన చేస్తున్నాడంటే ఎవరు నశించుకోవడానికి ఇష్టం లేదు, ఎవరు నశించడం ఆయనకి ఇష్టం లేక అందరూ మారు మనసు పొందాలని కోరుచు అన్నాడు. మీ ఎడల దీర్ఘశాంతం గలవాడనే ఉన్నాను. దేవుని స్తోత్రం చెప్తున్నాను. అంటే మన పట్ల దీర్ఘశాంతం గలవాడి ఉన్నాడండి. ఎందుకని ఆయన దీర్ఘశాంతం గలవాడు ఉన్నాడు? మనం మారు మనసు పొందాలని. ఇంకెవరైతే మారు మనసు లేకోకుండా, ఇంకెవరైతే ప్రభు కొరకు రోషం కలిగి బ్రతకోకుండా ఉంటున్నారో వారికి ఒక అవకాశాన్ని ప్రభు ఇస్తున్నారు. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన వాగ్దానాన్ని అందుకని ఆలోచన చేస్తున్నాడు. ఆయన వాగ్దానాన్ని ఆలోచన చేసే దేవుడు కాదు. కానీ ఎవరు నశించుకోవడం ఆయనకి ఇష్టం లేదు. ఎందుకంటే అయ్యా నాకు వాక్యం వినబడలేదు, నాకెవరు చెప్పలేదని ఎవరు అనడానికి వీల్లేదు. అందరూ మారు మనసు పొందాలి, అందరికీ సువార్త వినబడాలి, అట్టు తర్వాత అంతం వచ్చును అన్నాడు. అంతే. ఇంకా ప్రేర మారు మనసు పొందని వారు ఇంకా ఉన్నారు కనుక, ఇంకా సువార్త వినబడని ప్రాంతాలు ఇంకా ఉన్నాయి కనుక ప్రభు యొక్క రాకడ ఆలస్యం అవుతా ఉంది. అందుకని ఆయన ఆలోచన చేస్తాడు. ఎందుకు ఆలోచన చేస్తున్నాడు? నీ గురించే. ఆయన నీ గురించే ప్రభు అతను రాకడ ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు కనుక ఆయన రాకడ వస్తే నువ్వు ఎత్తపడతావు, ఎత్తపడవు, ఇంకా నువ్వు సరి చేసుకుంటావని,
ఇంకా నీ ఆత్మీయ జీవితంలో ఇంకా ఏదైనా లోపం ఉంటే ప్రభు దగ్గర ఒప్పుకొని సరి చేసుకుంటామని ప్రభు ఏం చేస్తుంటే తన రాకడ ఆలస్యం చేస్తున్నాడు. నీకు ఒక అవకాశం ఇస్తున్నాడు ఆయన. కనుక ఆయన అవకాశం ఇస్తున్న సమయంలో నీ జీవితాన్ని సరి చేసుకోకపోతే రేపు భయంకరమైన దినం ఉంటుంది. ఆ దినాన్ని పేరు ఎవరు కూడా నేను పేరు ఓదార్చువారు ఉండరు. అక్కడ నీ మొర వినేవాడు ఎవరు ఉండడు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు అక్కడంతే. మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అగ్ని ఆరదు, పురుగు చావదు అంటే అక్కడ అగ్ని ఆరదు, ఆత్మకు చావు లేదు. ఈ శరీరానికి చావు ఉంది. శరీరం మట్టు కనుక మన్ను కనుక మనలో కలిసిపోద్ది. కానీ ఆత్మ ఏదో మనులో కలవదు, ఏదో గాలిలో కలవదు ఆత్మ. లేకపోతే ఇంకో బ్రహ్మణుడు చెప్పిన ఏమనుకుంటామంటే ఏదో ఒక జన్మ ఉంది అనుకుంటున్నారు కొంతమంది తెలియక. దేవుని వాక్యం అంటుంది ఇంకొక జన్మంటూ లేదు. దేవుని స్తోత్రం చెప్తున్నాను. ఎందుకని మీరు ఒకసారి ఆలోచించండి. ఇంకొక జన్మంటూ ఉంటే ఇంకా పాతాళం పరలోకం ఎందుకంటే ఇంకా పుట్టేవాడు పుడతాడు, చచ్చేవాడు చస్తాడు, పుట్టేవాడు పుడతాడు, చచ్చేవాడు చస్తాడు, మళ్ళీ తిరిగి పుట్టేస్తాడు, చచ్చిపోతాడు, తిరిగి పుట్టే. మీరు ఒకసారి ఆలోచించండి, వాక్యాన్ని పరిశీలించండి. పిల్లల దేవుడు వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే పుట్టిన మనిషి గిట్టుగా తప్పితే గిట్టిన వాడు 2 రాజ్యాలు, ఒకటి పరలోకము, 2 పాతాళం ఉంది. ఈ రెండింటిలో ఏదో ఒక చోట ఉండాలి. మీరు నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును అన్నాడు. మీరు నమ్మి బాప్తిస్మం పొందిన తర్వాత నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి. మళ్ళా పేర అభ్యంతరతని అడ్డుకొని ఇవ్వకూడదు. దేవుని వాక్యంలో ఒక మాట ఉన్నది ఏంటంటే, ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరాలు రుచి వాడి తప్పిపోతేనంట మళ్ళా వాడి నూతన పరచడం అసాధ్యమో అన్నాడంతే. కనుక మీ ఆత్మీయ జీవితాన్ని పరిశీలించండి. మీరు రక్షించబడిన నీ జీవితంలో ఇక ఎలాగున్నావు, దేవుని కొరకు పెరుగుతున్నావా లేదో ఒకసారి పరిశీలన చేసుకో. ఆయన నీ కొరకు తన రాకడ ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఇంకా సిద్ధపడతాం, ఇంకా హృదయాన్ని మార్చుకుంటాం, ఇంకా ప్రభు దగ్గర పశ్చాత్తాపడతాం అంటే తన వాగ్దానాన్ని ఇంకా ఆలోచన చేస్తూ ఉన్నాడు. దేవుడి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే అదే పేతురు పత్రికలో అదే అధ్యాయంలో 15వ వచనాన్ని కూడా ఒకసారి చూస్తే దేవుడి వాక్యం అక్కడ మాట్లాడుతున్న ఆ మాటను ఒకసారి మనం చూద్దామండి. మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొనుడి, అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు రాసి ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్తున్నాను. మరి ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ అంటున్నాడు, మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతం అంటండి రక్షణార్థమైనదని ఎంచుకోవాలంట. ఆయన దీర్ఘశాంతుని పట్ల చూపుతున్నాడంటే నువ్వు ఇంకా రక్షణ పొందాలని దేవుడు చూస్తున్నాడు. ఇంకా నువ్వు మారు మనసు పొందుతామని దేవుడు చూస్తున్నాడు. ఇంకా నీ అక్రమ క్రియలన్నింటినీ విడిచిపెడతామని దేవుడు చూస్తున్నాడు. అందుకని ఇక దీర్ఘశాంతాన్ని చూపిస్తా ఉన్నాడు. దేవుడు వాక్యం అంటుంది ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనది ఎంచుకోండి. దేవుడు స్తోత్రం చెప్తున్నా. ఆయన దీర్ఘశాంతం చూస్తాడు, నువ్వు రక్షించబడతావని. ఆయన నీ రక్షణార్థమైనది ఎంచుకోవాలంట. అలాగూ మన ప్రియ సహోదరుడు పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు రాసి ఉన్నాడు. దేవుడు స్తోత్రం చెప్తున్నా. పౌలు గారు కూడా రాసి ఉన్నాడు అంటున్నాడు పేతురు గారు. మీరు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడు కిందకి, వీటిని కూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో
కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి, వీటిని విద్యాహీనులను అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనములకు అపార్థము చేయుదురు. దేవుడు స్తోత్రం చెబుతాడు. హల్లెలూయా. దేవుడు వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటా ఉంటే అక్కడ మాట్లాడుతున్న మాట ఏమిటంటే, వీటన్నిటిని గురించి తన పత్రికలో బోధించున్నాడు అంటున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి, వీటిని విద్యాహీనులను అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థము చేసుకున్నట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురంట. దేవుని స్తోత్రం చెబుతా. ఏం చేస్తారంట? అపార్థం చేసుకునేవాడంట తన నాశనానికి వాడే పోయి తోడుకున్నాడంట. వాక్యాన్ని ఏదో చులకనగా తీసుకున్నారంతే. వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ఇష్టపడట్లా, నరకను సరి చేసుకోవడానికి ఇష్టపడట్లా, హృదయం ఇంకా భయంకరమైన వ్యసనాలతో నింపబడుకోవడానికి ఇష్టపడుతున్నారు. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అస్థిరులుగా మనం ఉండవద్దు. పేరు తక్కిన లేఖలను అపార్థం చేసుకున్నట్లు ఉండకూడదు. మీరు అలాగూ చేసుకుంటే తన స్వకీయ నాశనమునకు అపార్థం చేసుకుంటారట. దేవుని స్తోత్రం చెప్తా. తన నాశనానికి వాడే అపార్థం చేసుకున్నాడట. అంతే, నీ నాశనానికి నీదే. అంతే. నువ్వు అర్థం చేసుకోవాలి, వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవడం ఉన్నందుకు చేయకుండా నీ నాశనానికి నీవే చేసుకున్నావు. ఎందుకు వస్తావో తెలియదు. మీరు వచ్చి కూర్చొని నేనన్ను తగునమ్మని వెళ్ళిపోవడం తప్ప వాక్యము హృదయంలోనికి వెళుతుందో లేదో ఒకసారి ఆలోచన చేసుకోండి. వాక్యము హృదయంలోనికి వెళ్ళాలి. వాక్యము హృదయంలోనికి వెళ్ళినప్పుడు కదా ఆ వాక్యము క్రియ జరిగిస్తుంది. నేను పాతాళానికి వెళ్ళకుండా కాపాడుతుంది. నీ కుటుంబంలో గొప్ప కార్యాలు జరగడానికి దేవుడు అవకాశం ఇస్తాడు. అంతేకాని పేద విద్యాహీనులుగాను అస్థిరులుగాను తక్కిన లేఖనములను అపార్థం చేసుకున్నట్లు తన స్వకీయ నాశనములకు అపార్థము చేయుదురు అన్నాడు. ప్రియులారా, మీరు సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు కనుక మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడిన మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొనుడి. దేవుడు స్తోత్రం చెప్తా. హల్లెలూయా. మీరు కాచుకోవాలి. అలాగంటే అన్నాడు, ప్రియులారా మీరు సంగతుల ముందుగానే తెలుసుకున్నారు అంటే కనుక మీరు నీతికి విరోధులా, మళ్ళీ అక్కడ మాట్లాడు తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొని ఉండండి. అంటే జ్ఞాపకం చేసుకోవాలి. స్థిర మనస్సును విడిచి పడిపోకుండా మీరు మిమ్మల్ని కాచుకోండి. ఆలోచించండి. దేవుని వాక్యాన్ని లోతుగా అక్కడ పరిశీలించండి. అది జ్ఞాపకం చేసుకుంటే అక్కడ మాట్లాడుతున్నాడు, మీరు నీతికి విరోధులా, మీరు దేవుని నీతికి మీరు విరోధులా. ఒకసారి ఆలోచించండి. ఎందుకని దేవుని ప్రేమను నిర్లక్ష్యం చేస్తున్నాం? ఎందుకని దేవుని ప్రేమను ఇంకా అలక్ష్యం చేస్తూ ఉన్నాం? నీ కొరకు నా కొరకు కలవరచులో రక్తాన్ని కాల్చిన దేవుడు, ఆఖరి రక్తపట్టు వరకు ప్రాణం పెట్టిన దేవుడు, ఎందుకైనా ప్రేమను చులకన చేస్తున్నాం? ఇంకెందుకని పెరిగ్గా నీ ఎడల దీర్ఘశాంతం చూపుతున్నాడు. నీకు ఒక అవకాశం ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అందుకనే రాకడ ఆలోచన చేస్తూ ఉన్నాడు. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లయిన ఆలస్యం చేసే దేవుడు కాదు. కనుక మారు మనసు పొందవలసిన వారు ఉన్నారు. ఇంకా పిల్లల హృదయాన్ని సరి చేసుకోవాల్సిన వారు ఉన్నారు. ఇంకా ఆత్మీయ జీవితం ఎదగవలసిన వారు ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. యేసు రాజుగా వచ్చుచున్నాడు. భూలోకమంతా
యేసు రాజుగా వస్తున్నాడు. రాబోతా ఉన్నాడండి. అని రాబోతున్న దినాల్లో మనం ఉన్నాం కనుక ఎలాగున్నాం ఒకసారి ఆలోచించాలి. దేవుడి వాక్యము చెప్తున్నట్లుగా మీరు పిల్లల నీతికి విరోధుల తప్పు బోధ వల్ల తొలగింపబడిన ఆలోచించి ఎందుకే నీతి విరోధులు అవుతున్నారు? ఏమైనా బాధ ఏమైనా తప్పు బాధ ఉంది మీరు తప్పు బాధ వల్ల తొలగిపోతున్నారా అంటున్నాడండి. ఎందుకని పిల్లల నీతికి విరోధులుగా మారుతున్నారు మీరు? ఇక్కడ మాట్లాడుతున్న మాట కూడా నీతికి విరోధుల తప్పు బాధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సుని విడిచి పడిపోకుండా కాచుకొని ఉండండి. దేవుని స్తోత్రం చెప్తున్నా. పడిపోకుండా ఏం చేయాలంటే కాచుకోవాలి, మనం కాపాడుకోవాలి. ఎవరి రక్షణ వారిది, ఎవరి రక్షణ వారిది, ఎవరికి వాళ్ళే కాపాడుకోవాలి. నీ రక్షణ నీదే. నీవు ఎదుటి వాళ్ళు ఏదేటో చూపించడానికి అవకాశం లేదు. ఆలోచించండి. నీదే, నీవే కాపాడుకోవాలి. నీ రక్షణ నీదే. అక్కడ మాట్లాడుతున్న మాట చూడాలి ఒకసారి. ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటామంటే మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందు జ్ఞానమందును అభివృద్ధి పొందుని ఆయనకు ఇప్పుడును యుగాంతము వరకును మహిమ కలుగును కాక. ఆమేన్. దేవుని స్తోత్రం చెప్తా. హల్లెలూయా. కనుక నీ ఆత్మీయ జీవితాన్ని పరిశీలన చేసుకో. నీవు ఎలాగున్నావు ఒకసారి ఆలోచన చేసుకో. ఇంకా ఆయన దీర్ఘశాంతం చూపిస్తున్నాడంటే నువ్వు రక్షణ పొందాలని దేవుడు చూపిస్తున్నాడు. ఇంకా ఆయన దీర్ఘశాంతం చూపిస్తున్నాడంటే ఇంకా పరిపూర్ణమైన మారు మనసులకు వస్తావని, స్థిరుడిగా నీవు ఉంటావని, అస్థిరుడిగా ఉండకోకుండా తప్పు బోధల వైపు పరిగెత్తుకోకుండా గురి ఎత్తుకు పరిగెడతామని దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. కనుక ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. నీ ఆత్మీయ జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకో. నువ్వు ఎలాగున్నావన్నది ఒకసారి పరిశీలన చేసుకో. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనాన్ని కూడా ఒకసారి చూస్తా ఉంటే దేవుని వాక్యం హెచ్చరిస్తున్న ఆ మాటలు ఒకసారి మనం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచన భాగాన్ని మనం చూద్దామండి. దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదుమా. దేవుడు స్తోత్రం చెబుతామండి. మరి మాత్రం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యం అంటుంది దేవుని అనుగ్రహమును మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా. ఆలోచన చేస్తు తృణీకరిస్తున్నవేమో రక్షణ తృణీకరిస్తున్నవేమో ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. దేవుని అనుగ్రహం నీ మీద ఉందంటే నువ్వు మారు మనసు పొందుతావని దేవుడు నిన్ను ప్రేరేపిస్తా ఉన్నాడు. మారు మనసు పొందమని ప్రేరేపిస్తా ఉన్నా నువ్వు ఎరగకోకుండా ఉంటున్నావు, నాకు కాదులే అనుకుంటున్నావు, నిర్లక్ష్యంగా ఉంటున్నావు. ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు.
ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతము తృణీకరిస్తున్నావు అంటే నువ్వు తృణీకరిస్తున్నావు. ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆయన సహనాన్ని తృణీకరిస్తున్నావేమో, అనుగ్రహైశ్వర్యమును తృణీకరిస్తున్నావేమో, ఆయన దీర్ఘశాంతం చూపుతుంటే ఇంకా తృణీకరిస్తున్నావేమో. ప్రభు హెచ్చరిస్తూ అన్నాడు, నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఒక్కరి దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకున్నావంట. నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు. ఎందుకని సమకూర్చుకుంటున్నావు? దేవుని వాక్యం చెప్తున్న మాట ఒకసారి ఆలోచన చేసుకో. ఎందుకనంటే అక్కడ మాట్లాడుతున్నాడు, నువ్వు కాఠిన్యం చేసుకున్నావు. అక్కడ మార్పు పొందని హృదయమును అనుసరించి ఉగ్ర దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడి దినమంతట నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటావంటే. ఉగ్రత ఎందుకంటే ఆయన దీర్ఘశాంతం చూపుతున్నాడు, ఆయన నిన్ను ప్రేరేపిస్తున్నావు, ప్రేరేపణకు లోబడుతున్నావు, అనుగ్రహశైర్యం చూపిస్తున్నాడు, అనుగ్రహాన్ని చూపిస్తున్నాడు, సహనాన్ని చూపిస్తున్నాడు, దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. కానీ తృణీకరించావా? హృదయాన్ని కఠినపరుచుకున్నావా? రేపు ఏడుస్తావా? రేపు రొమ్ము కొట్టుకుంటా. అప్పుడు నీ మొర్ర వినేవాడు ఎవరు ఉండరు. ఇక దేవుని సంగమా ఒక్కసారి పరిశీలించి ఎందుకు కొందరు ఆలస్యమనించుకుంటున్నట్లుగా ప్రభు తన వాగ్దానాన్ని గురించి ఆలస్యం చేసే దేవుడు కాదు. ఆయన ఆలస్యం చేసే దేవుడు కాదు. ఎందుకని ఆలస్యం చేస్తున్నాడు అంటే ఇంకా మార్పు పొందని వాడి కొరకు ఆయన దీర్ఘశాంతాన్ని చూపుతున్నాడు. దేవుడు స్తోత్రం చెప్తున్నాడు. ఇంకా మారు మనసు పొందని వారి కొరకు, ఇంకా మారు మనసు పొందని వారికి కొరకు ఏం చేస్తున్నాడంటే ఆయన దీర్ఘశాంతాన్ని చూపుతున్నాడు. అందుకని ప్రభు రాకడ ఆలస్యం. అందుకనే ప్రభు రాకడ ఆలస్యం అవుతాం. ఇంకా మార్పు లేకుండా ఉన్నావేమో, కఠినపరుచుకుంటావేమో, హృదయాన్ని కఠినపరుచుకుంటావేమో. జాగ్రత్త. హృదయాన్ని కనుక కఠినపరుచుకున్నావంటే రేపు భయంకరమైన కీడులో పడిపోతా. భయంకరమైన కీడు. ఆ భయంకరమైన కీడులో పడుకోకుండా ఉండాలంటే ప్రభు దగ్గర ఎలా ఉందంటే నమ్మకమైన వారికి కానీ. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక వాక్య భాగం చూపిస్తాను. 9వ అధ్యాయం, అదే రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనాన్ని కూడా చూస్తే దేవుడు వాక్యం చెప్తున్న మాటలు, అలాగూ దేవుడు తన ఉగ్రతను అగపరుచుటకును తన ప్రభావము చూపుటకును నిశ్చయించిన వాడే నాశనములకు సిద్ధపడి ఉగ్రత పాత్రమైన ఘటములను ఆయన బహు దీర్ఘశాంతముతో సహించిననేమి. దేవుని స్తోత్రం చెప్తాను. మాటలు జ్ఞాపకం చేసుకో. దేవుడు తన ఉగ్రతను అగ్గపరచుటకంట, తన ప్రభావమును చూపడానికంట నిశ్చయించిన వాడే నాశనముకు సిద్ధపడి ఉగ్రత పాత్రమైన ఘట్టములను ఆయన బహు దీర్ఘశాంతం సహిస్తాడు. వేరా ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. నాశనానికి సిద్ధపడి ఉగ్రత పాత్రమైన ఘట్టములు అంటాడు. ఈ ఘట్టాల కొరకు ఆయన ఏం చేస్తాడు? దీర్ఘశాంతం చూపిస్తాడు. ఆయన సహిస్తున్నాడు అంటాడు. ఎంత గొప్ప దేవుడు అంటే అసలు. ఆయన సహిస్తున్నాడంటే నీ కొరకు, నా కొరకు. ఇక మారు మనసు లేకుండా తిరుగుతున్న నీ కొరకు, నా కొరకు సహిస్తున్నాడు. మారు మనసు పొందేమని చెప్పుకుంటూ వేషధారంతో జీవిస్తున్న మన కొరకు సహిస్తా ఉన్నాడు. ఆలోచించండి. ఉగ్రతగా పాలవలసిన మనల్ని ప్రియులనా ఆయన అంటున్న మాట ఒకసారి జ్ఞాపకం చేసుకుంటామంటే నాశనములకు సిద్ధపడి
ఉగ్రత పాత్రమైన ఘట్టములను ఆయన బహు దీర్ఘశాంతముతో సహిస్తూనేమి అంటాడు. మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణా పాత్ర ఘట్టముల ఎడల అనగా యూదుల్లో నుండి మాత్రము కాక అన్యజనుల్లో నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమైశ్వర్యమును కనబరచవలనేమి ఆ ప్రకారము నా ప్రజలు కాని వారికి నా ప్రజలని ప్రియురాలు కానుదానికి ప్రియురాలని పేరు పెట్టుదును. దేవుని స్తోత్రం చెప్తాను. హల్లెలూయా హల్లెలూయా. ఈ మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఎప్పుడైనా మనసును సరి చేసుకుంటే సరే, లేకపోతే దేవునికి నీకు అవకాశం ఇవ్వడేమో ఒకసారి జ్ఞాపకం. ఎందుకు కఠినపరచడం? ఉగ్రత పాత్రలమైన వంతు ప్రాంతలమైన ఘట్టాలమంటే మనం ఆ ఘట్టాల మీద ఏం చేస్తాడు దేవుడు? దేవుడు శాంతం దేవుడు ఇంకా ప్రభు చూస్తున్నాడు. ఆయన చూస్తూ ఎప్పుడో పిలుస్తాడు. మనుషుల ఆయుష్కాలం 70 సంవత్సరాలు, అధిక బలమైన 80 సంవత్సరాలు అయినను అటు వైభవం ఆయుషము తొక్కనే నా పరిస్థితి 70, ఇంకెక్కువ 80. అదే పూర్తిగా బ్రతుకుని తిరిగింది రాదు. ఎప్పుడు ఎక్కడ ఎవరిని మరణం ఎదుర్కొంటుందో తెలియదు. దేవుడు స్తోత్రం చెప్తున్నాను. హల్లెలూయా హల్లెలూయా. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. మేఘాల మీద యేసు కనుక దేవుడు వాక్యాన్ని మనకి జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మనం ఎలా ఉన్నాం ప్రభు దగ్గర ఒకసారి పరిశీలి. ఆయన దీర్ఘశాంతం చూపుతున్నాడు. ఆయన దీర్ఘశాంతం చూపుతున్నప్పుడు ఆయన దగ్గరికి మనం రావాలి. ఆయన దగ్గరికి మనం రానప్పుడు ఆయన విడిచిపెట్టాడు అంటే ఎక్కడ ఉంటామంటే అగ్ని ఆరు ఇంకా అక్కడ రొమ్ము కొట్టుకుంటారు, ఏడుస్తారు, వేదన పడతారు, పండ్లు కొడుకుంటారు. అక్కడ అసలు నేను మాలో వినేవాడు ఎవరు కనపడతారు. కనుక నీ ఆత్మీయ జీవితాన్ని పరిశీలన చేసుకో. ఇంకొక మాటని జ్ఞాపకం చేస్తాను. మొదటి రాష్ట్ర పత్రిక
2వ అధ్యాయము 4వ వచనాన్ని చూస్తామంటే అక్కడ మాట్లాడుతున్న మాటలు ఒకసారి మనం చూద్దాం. 1 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూద్దాం. మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించి అనుభవ జ్ఞానము గలవారే ఉండవలని నిశ్చయించుచున్నాడు. దేవుడు ఒక్కడే దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు. దేవుని స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి, ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యముల గురించి అనుభవ జ్ఞానం గలవరే ఉండవలని ఆయన నిశ్చయించుకున్నాడు అన్నాడు. దేవుడు ఒక్కడే దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసు అను నరుడు. దేవుని స్తోత్రం చెప్తాను అని అంటున్నాడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తను తానే సమర్పించుకును, దీన్ని కూర్చి సాక్ష్యము యుక్త కాలమందు ఇయ్యబడెను. దేవుని స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. అందరి విమోచన కొరకు, అందరి పాప విమోచన కొరకు ఏం చేసింది? దేవుడు వాక్యము చెప్తున్నట్టుగా క్రయధనము చెల్లించాడు. అంటే పాప విమోచన చెల్లించాడు, కనుక విమోచన చెల్లించాడు, ఆ క్రయధనాన్ని చెల్లించాడు. కనుక ఇప్పుడు ఏం చేయాలి? అందరూ రక్షణ పొందాలి. దేవుని స్తోత్రం చెప్తా. అంతటా అందరూ మారు మనసు పొందాలి. దేవుని యొక్క లక్ష్యం అది. కనుక నీ ఆత్మీయ జీవితాన్ని పరిశీలన చేసుకో. ఇంక ఎలాగున్నావు? ఏదో కొందరు ఆలస్యం అని ఎంచుకున్నట్లుగా నీవు కూడా ప్రభు రాకడ ఆలస్యం అవుతుంది అనుకుంటున్నావా? ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు ఆయన ఇంకా గ్రహించలేకపోతున్నావా? ఇంకా నువ్వు ఇంకా నీ జీవితంలో ఇంకా మార్పు లేదేమో, ఇంకా కఠినపరుచుకుంటున్నావేమో. అందుకని నీ ఎడల దీర్ఘశాంతం చూపుతున్నాడు ఆయన. ఒక్కరుగా దుఃఖతకు పాలవుతున్న గట్టాలమని ఎరిగిండి కూడా ఆయన దీర్ఘశాంతం చూపుతున్నాడు. ఇంకా మారు మనసు పొందుతారు, ఇంకా రక్షణ పొందుతారు, ఇంకా నన్ను వెంబడిస్తారు అని ప్రభు ఎదురు చూస్తున్నాడు. ఎందుకని? నీ కొరకు నా కొరకు ఆయన క్రయధనము చెల్లించాడు. ఆయన పాప విమోచనకు తన రక్తానంతని కాల్చాడు. ఆయన రక్తంలో తప్ప ఎక్కడ పాపానికి క్షమాపణ లేదు. పాపములను క్షమించడానికి ఆయనకు ఒక్కడికి అధికారం ఉంది. దేవుని స్తోత్రం కదా. హల్లెలూయా. కనుక నీ ఆత్మీయ జీవితాన్ని పరిశీలన చేసుకో. కఠినమవు మాకు, బండబారని మాకు హృదయాన్ని దేవుని కోసం రోషం కలిగి బ్రతకడానికి సిద్ధపడు. అప్పుడు దేవుడు నిన్ను బలపరచడానికి ఇష్టపడుతుంటాడు. ఎంతకాలం హృదయాన్ని కఠినపరుచుకుంటాం? ఎంతకాలం ప్రభువుకు దూరం అవుతాం? దేవుడు విడిచిపెట్టాడు అంటే ఉగ్రతలోనికి వెళ్ళిపోతాం. ఉగ్రతలోనికి అక్కడ తప్పించేవాడు ఎవడు ఉండడు. దేవుడి స్తోత్రం చెప్తున్నాను. ఎవడు ఉండడండి అక్కడ తప్పించేవాడు. ఒకసారి పరిశీలన చేసుకో. ఎప్పుడు ఎలా ఉంటుందో మనకి తెలియదు. ఎప్పుడు మరణం ఎదుర్కొంటుందో, లేక ఆయన రాకడ వస్తుందో, లేకపోతే ఎప్పుడు ఆయన పిలుపు వస్తుందో తెలియదు. ఎప్పుడు అడుగుతున్నా అహ్మద్ బదులు 247 మంది అనుకున్నారు క్షేమంగా మీరు వెళ్ళిపోతాను. విడుతు పిల్ల విమానం కాలంలో కొంత దూరం వెళ్ళట్లేదు. ఒక మెడికల్ కాలేజీని పట్టుకొని 247 మంది అయిపోయారు. మనుషులు కొంత నామరూపాలు కనబడతారు. ఒకసారి ఆలోచించాను. మనుషుని ఆయువు ఎట్టుకోలేదని ఎంతలో కనబడి అంతలో రాడికి వచ్చింది. నీటి బుడగలాంటి జీవితం. దేవుని స్తోత్రం చెప్తాను. అటువంటి జీవితాలమైన మనకు లేదా సరి చేసుకోకుండా ఉన్నామా? రేపు పొద్దుట ఏడుస్తావు జీవితాన్ని ప్రభు హెచ్చరిస్తుంది.
ప్రభు చూద్దాం. దేవుడి మాటలు దీవించుకున్నాం.